హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. అన్న, ఈరోజు మన బిజినెస్ ఐడియా ఏంటంటే, మనం ఒక రోజులో మనం ఎంత లేని అనుకున్నా ఒక 2400 సంపాదించవచ్చు ఒకటే రోజులో. ఒక రోజులో 2400 1 మంత్కు వచ్చేసి 72,000 అవుతుంది అన్న. మనకు అడిషనల్ ఖర్చులు అదొకటి ఇదొకటి అన్నీ తీసేయంగా ఒక 22,000 తీసేసిన మనకు నికర ఆదాయం ఒక 50,000 మిగులుతుంది అన్న. అయితే మన బిజినెస్ ఏంటంటే కూరగాయల బిజినెస్ అన్న. అయితే కూరగాయల బిజినెస్ అని మీరు అనుకుంటారు, కానీ వచ్చే ఆదాయం చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువనే వస్తుంది, కానీ తక్కువ రాదన్న. అయితే ఈరోజు మన కూరగాయల బిజినెస్ ఎట్లా చేస్తే ఎట్లుంటుంది, అందరూ అమ్ముతున్న కూరగాయలు మనం అమ్మడంలో ఎట్లుంటుంది, ఎట్లుంటే మంచిగా సేల్స్ అవుతాయో అని నేను చెప్తా అన్న. అయితే అన్న, అందరు అమ్మినట్టే రెగ్యులర్గా మనం చిన్న చిన్నగా కాకుండా కొంచెం కొంచెం వెరైటీ ఆలోచించి కొంచెం పెద్దగా పెట్టి చేస్తే ఏ ఎట్లుంటుంది అనేది నేను ఈరోజు చెప్తా అన్న. అయితే మన దగ్గర వచ్చేసి ఒక 10-15 దాకా ఐటమ్స్ ఉండాలన్న, కూరగాయల ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉండాలన్న. ఇది ఉండాలి ఇది ఉండొద్దని కాదు, ప్రతి ఒక్క ఐటమ్ ఉండాలి. అయితే ఈ జనరేషన్లో ఇప్పుడు ఏమైందంటే ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో అంగడి జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఊర్లో ఏదో ఒక ఊర్లో ఖచ్చితంగా అంగడి జరుగుతుంది అన్న. మనం ప్రతిరోజు ప్రతి ఊర్లకు ఏదో ఒక ఊర్లో జరిగిన అంగడికి మనం డైలీ వెళ్ళాలన్న ఖచ్చితంగా. అయితే మనం ఇవన్నీ కూరగాయలు పట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఎంత లేలే అనుకున్నా అట్లీస్ట్, అయితే నేను కూరగాయలు అమ్మిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే, ఒక ఏ ఏ కూరగాయల బాక్స్ అయినా అన్న ట్రే వచ్చేసి 20 కిలోలు వస్తుంది అన్న. ఒకటి 22 కిలోలు, ఒకటి 20 కిలోలు వస్తుంది. అయితే ఏ కూరగాయలైనా మనకు నువ్వు ఎంత రేట్ వచ్చినా ఒక్క కేజీ మీద వాళ్ళకి 30 రూపీస్ లాభం వస్తుంది అన్న మినిమం. అయితే వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఒక ట్రేలు వచ్చేసి 20 కిలోలు ఉంటుంది అన్న. 20 కిలోలు సపోజ్ ఏదన్నా ఒక కూరగాయలు అనుకో అన్న, అది ఏదైనా కానీ అది ఇప్పుడు చిక్కుడుకాయనో బెండకాయనో ఏదన్నా ఒక ట్రే మీద వాళ్ళకు ఒక ట్రే ఒక సపోజ్ 1000 రూపాయలకు పడ్డది అనుకో అన్న. వాళ్ళకు 600 చూసుకొని 1600కి అమ్మాలన్న. ఈ 1600 డివైడెడ్ బై 20 కిలోలు వేసి వాళ్ళు సేల్స్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక ట్రే మీద 600 లాభం వస్తుందన్న. అయితే మనకు ఒక కిలో మీద వచ్చేసి 30 రూపీస్ లాభం వస్తుందన్న. హోల్సేల్గా మనం కొని అమ్ముతాం. ఇంకా రైతుల దగ్గర కాదన్న, రైతుల దగ్గర కొంటే ఎక్కువనే లాభం వస్తుంది. మనం దళారు దగ్గర ఉంటేనే, దళారు దగ్గర ఇప్పుడు అంగడికి వచ్చి వాళ్ళే వేస్తున్న కూరగాయలు అందరికి అమ్మేటోళ్ళకు, వాళ్ళ దగ్గర ఉంటేనే ఒక ట్రే మీద మనకు 600 లాభం వస్తుందన్న. అయితే మనము అంగడికి ఇప్పుడు రోజు అంగడి వెళ్తాం కదా అన్న, అక్కడ మనం వచ్చేసి మన దగ్గర ఒక 10 రకాల కూరగాయలు ఉన్నాయనుకో, 10 రకాల కూరగాయలు ఉన్నాయనుకో, అదో 2 కిలోలు ఇదో 3 కిలో అనుకుంటా ఒక 30 కిలోలు అమ్మగలిగినాం అనుకో అన్న. ఒక రోజులో సాయంత్రం ఈవినింగ్ పూట పోయి అంగట్లో ఒక 30 కిలోలు అమ్మగలిగితే మనకు ఈచ్ 1 కిలో మీద 30 రూపాయలు లాభం వేసుకున్నా అవి ఒక 900 వస్తాయన్న. ఇది అందరు చేసేది, అందరు రెగ్యులర్గా వేసేది. కొందరు ఎక్కువ అమ్ముతారు, కొందరు తక్కువ అమ్ముతారు. కొన్ని పెళ్ళిళ్ళు పండుగలు ఉంటాయి, ఇవి ఇంకెక్కువనే పోతాయి అన్న, తక్కువ అట్లీస్ట్ ఇంత. ఇది అందరు చేసేది. ఇందులో కొంచెం మార్పులు చేర్పులు చేసేది ఏంటంటే అన్న, ఇప్పుడు కూరగాయలు అనేది నిత్యావసర వస్తువులు. ఉన్నోడు తినాలి, లేనోడు తినాలి, జాబ్ చేసినోడు తినాలి, జాబ్ అయినోడు, ప్రతి ఒక్కరికి అవసరం అన్న. ఇవి వీళ్ళకి అవసరం లేదన్నట్టు ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఎట్లా అంటే, మనం ఇందులో మార్చాల్సిన అంశాలు, మార్చాల్సిన పద్ధతులు, మార్చాల్సిన పార్ట్స్ ఏంటి అంటే, అయితే ఇప్పుడు కూరగాయలు ఈవినింగ్ పూట ఇట్లా పోయి అమ్మాలి. పొద్దుగాల పూట ఏం చేయాలంటే అన్న, మన ఊళ్ళోనే ఏ ఊరైనా చిన్న ఎంత లేదనుకున్న ఒక 200 ఇండ్లు ఉంటాయన్న. మినిమం 200 ఇండ్లల్లో ఒక 50 ఇండ్ల వరకు, అంటే 200 ఇండ్లు తిరిగి మనం చెప్పాలి, అన్న మేము ఇట్లా డైలీ పేపర్ వేసినట్టు మేము కూరగాయలు మీకు అందిస్తాం. మీరు ఇలా రేపు ఏం కూరగాయలు అనుకుంటారో ఇలా మాకు చెప్తే పొద్దుగాల మేమే హోమ్ డెలివరీ చేస్తాం మీ ఇంటికి అని చెప్పి మనం మాట్లాడుకోవాలన్న. మనము ఒక ఊర్లో 200 ఇండ్లల్లో 200 ఇళ్ళకెళ్ళి ఒక 50 ఇండ్లు మన దగ్గర సేల్స్ అవుతాయి అనుకో అన్న. 50 వేసుకుందాం మనం. 50 ఇండ్లలో ఎట్లా అంటే, వాళ్ళకు మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరో కావాలనుకుంటుందో వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకు రేపు ఏం కూరగాయలు కావాలి, ఎన్ని కిలోలు కావాలి, ఎంత హాఫ్ కేజా చెప్తే మనం పార్సల్ చేసి, మనం న్యూస్ పేపర్ ఎట్లా వేస్తామన్న పొద్దుగాల అట్నే వాళ్ళకు డైలీ వాళ్ళకి ఏ కూరగాయలు కానీ వాళ్ళు ఆర్డర్ చేస్తే మనం అదే రేటుకు ఇంటికి పోయి మరి ఇచ్చేస్తామన్న. వాళ్ళు ఏదైనా కూరగాయలు కావాలంటే, ఇప్పుడు ఒక ఊర్లో ఒక రోజు జరుగుతుంది కదా అన్న, మళ్ళీ వారం దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైలీ ఏదో ఒక ఊరికి పోతూనే ఉంటాం, కూరగాయలు అమ్ముతూనే ఉంటాం సాయంత్రం పూట. అది సాయంత్రం పూట పని అన్న, దానికి ఒక 900 వస్తాయన్న. అయితే
ఇప్పుడు మనం పొద్దుగాల పూట ఏం చేయాలంటే అన్న, ఇవి ఇండియాని సర్వే చేసుకొని ఒక వాట్సాప్ అంటే ఒక్కసారి అన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కసారి మొత్తం సర్వే చేసుకొని మేము బిజినెస్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఏం కావాలో ఫ్రెష్గా మీకు పొద్దుగాల ఏదనుకుంటారో మాకు రాత్రి అది చెప్తే మీకు పొద్దుగాల న్యూస్ పేపర్ వచ్చే టైంకే మేము డెలివరీ చేసేస్తాం. లేదంటే మీకు నైట్ అంటే నైటే ఇచ్చేస్తాం అని మనం మాట్లాడుకోవాలన్న. పొద్దుగాలన్నా సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఏదో ఒక గంట టైం మీరు ఏ టైంలో ఏమంటే ఆ టైంలో ఇస్తామని చెప్పేసి ఊరు మొత్తం ఒక గంట టైం పెట్టుకొని పొద్దుగాల పేపర్ ఎట్లా ఇస్తామో అట్లనే వీళ్ళకి ఈ ఐటమ్ అని చెప్పేసి మనం వాళ్ళతో మాట్లాడుకున్నాం అనుకో అన్న, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు అన్న. మాకు అదే రేటుకి ఇంటికి వచ్చి ఇస్తారు. ఇప్పుడు కొందరు ఫ్రిడ్జ్లు ఉంటాయి, కొందరికి ఉండే అన్న. కూరగాయలు తీసుకొని వారం దాకా నిల్వ ఇవాళ రేపట్ల కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకుంటలేరన్న. ఈ సర్వీస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్న. మనము రోజు న్యూస్ పేపర్ ఎట్లా పోతుందో అట్లా వాళ్ళు ఏ కూరగాయలు అయితే కావాలనుకుంటారో మనం ఆ కూరగాయలు అందించినాం అనుకో అన్న, ఖచ్చితంగా ఇట్లా బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్న. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అయితే మనం ఇట్లా చేయడం ద్వారా మనం ఒక 50 మందికి ఒక రోజుకి ఒక కిలో పొద్దుగాల పూట న్యూస్ పేపర్ ఎట్లా ఇస్తామో వాళ్ళకి ఆర్డర్ని బట్టి మనం ఇంటికాడ హోమ్ డెలివరీ చేసినట్టయితే 50 మందికి వేసుకున్న ఒక కిలో మీద 30 రూపాయలు వేసుకున్న అవి ఒక 1500 వస్తాయన్న. ఈ 1500 అవి 900, ఒక రోజులో మనకి 2400 వస్తాయన్న. 2400 ఇంటూ 30 రోజులకు వేసుకున్న 72,000 అవుతున్నాయి అన్న. 72,000లకు మనం రోజు ఒక గంట మనం కూరగాయలు డెలివరీ చేయాలనుకున్నాం అన్న. ఒక చదువుకునే అబ్బాయినో ఇంకెవరినో కొంచెం ఏజ్ పర్సన్నో ఒక బైక్ ఇచ్చి రోజుకు ఒక గంట సేపు కూరగాయలు డెలివరీస్ వచ్చినందుకు నీకు గంటకు 200 ఇస్తా అంటే ఎవరైనా పోతారన్న. ఎవరైనా పోతారు. గంట సేపట్లో మన ఊర్లోనే మంది కూరగాయలు వేసినా అంటే 200 ఇస్తావు ఒక గంట సేపు అంటే. గంట సేపట్లో ఊర్లో బండి మీద వేసి వచ్చి పెద్ద విషయం కాదు. మనం ఇంటికి అన్ని పార్సల్ చేసి ఇప్పుడు మనం ఎవరైతే పార్సల్ చేసినామో ఆ పార్సల్ మీద ఈ పలానా వాళ్ళకని పేరు రాసిస్తే 5 నిమిషాల పేపర్ వేసినట్టు అటు వేసి ఇటు రావచ్చు అన్న. అది 100% సక్సెస్ అవుతుంది అన్న. ఇట్లా మనం పొద్దుగాల పూట 50 కిలోలు, సాయంత్రం పూట 30 కిలోలు అమ్ముకున్నా ఎంత లేదు అనుకున్నా మనకు ఒక రోజు వచ్చి 24,000 అవుతాయి. 24,000కి వెళ్ళి 24,000 ఇంటూ మనం 30 రోజులు వేసుకున్న 72,000 అవుతుంది. 72,000కి వెళ్ళి ఈ గంట సేపటికి 200 తీసుకుంటే ఆయన ఉన్నాడు కానీ రోజు డెలివరీ బాయ్ అయినకు మనకు 6,000 తీసేసిన మనకి ఇంకా 66,000 ఉంటాయి అన్న. ఈ 66,000కి వెళ్ళి మన డీజిల్, పెట్రోల్, ఇప్పుడు మార్కెట్లోకి పోతాం కానీ ఆ పెట్రోల్, ఈ పెట్రోల్, మన ఫుడ్ ఖర్చు ఏదో అడిషనల్ ఖర్చులు 10,000 తీసేసి మిగతా ఒక 6,000 కూడా ఇంకేదన్నా సంథింగ్ ఇంకో అట్లీస్ట్ ఒక 6,000 ఏమో అడిషనల్ చిల్లర ఖర్చులకు తీసేసి కవర్లకు అదొకటి దానికి తీసేసి ఒక 10,000 డీజిల్కి మెయింటెనెన్స్కి అదొకటి తీసేసిన అవుతా మొత్తం మీద 22,000. అవి ఒక 6,000, ఇవి ఒక 16,000, 22,000 తీసేసిన మనకు నికర ఆదాయం వచ్చేసి ఒక 50,000 మిగులుతుంది అన్న. ఇది ఏం చదువుకోవాలా, సర్టిఫికేట్లు కావాలి, ఏవో ట్రైనింగ్ ఉండాలని కూడా ఏం లేదు. ఏదో పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఇది అందరి లెక్కనే బిజినెస్ అన్న. కాకపోతే దాంట్లో చిన్న టిప్స్ మార్చడం ద్వారా మనం వేలల్లో సంపాదించవచ్చు. ఇప్పుడే వేలల్లో వస్తుందన్న ఆదాయము. ఇప్పుడు మన ఒక్క ఊరు వరకే అనుకున్నాం. ఇట్నే చుట్టుపక్కల ఊర్లో కూడా మనం హోమ్ డెలివరీ చేస్తామంటూ ఫంక్షన్ హాల్లో కూడా మాట్లాడుకుంటాం అనుకో మనకు లక్షల ఆదాయం వస్తుందన్న. అయితే చూసే బిజినెస్ చిన్నదే కావచ్చు కానీ అందులో వచ్చే ఇన్కమ్ చూడాలన్న. మీరు చూసే బిజినెస్ కాదన్న. అందరూ అనుకుంటారు గిదే కదా యూట్యూబ్ ఛానల్, గిదే చెప్తున్నా బిజినెస్ అనుకుంటారు కానీ అన్న గిన్నెలో వచ్చినంత ఇన్కంలా సగం సంపాదించలేకపోతున్నావు అన్న. నువ్వు గిదే అనుకుంటున్నావు కానీ గిన్నెలో వచ్చినంత సగంలో సగం ఇన్కమ్ సంపాదించలేవు కానీ గిదే అనుకుంటున్నావా అన్న నువ్వు. అయితే ఇసంటి వాళ్ళు అనుకుంటోళ్ళు మారరన్న. వీళ్ళు ఏంటంటే శాతగాని మాటలు ఇవన్నీ. గిదే బిజినెస్ అనుకుంటారు కానీ నేను చెప్పేది కాదు, నేను చెప్పిన బిజినెస్ కాదన్న. అందులో వచ్చే ఆదాయం చూడండి అన్న. అందులో వచ్చే ఇప్పుడు నేను చెప్పే ఆదాయంలో సగంలో సగం. ఇప్పుడు నేను చెప్పిన ఆదాయం 72,000. 72,000ల్లో 31,000 సగం అంటే ఆ 31,000ల్లో 16,000 కూడా సంపాదించలేకపోతున్నావు అన్న. నువ్వు ఒక 16,000 నెలకు సంపాదించలేని కూడా నువ్వు ఇట్లా నీతులు చెప్పబడుతుంది గిదే కదా అని. అందులో వచ్చే ఇన్కమ్ చూడన్నా. ఇదేమన్నా బ్రహ్మ విద్యనా, నేను ఏమన్నా లేని చెప్తున్నా? అది ఎట్లయితే నేను చెప్తున్నా అన్న. ఇదే నువ్వు బయట నేను చెప్పినట్టుగా అట్లా చేసుకున్నావు అనుకున్నా అట్లీస్ట్ ఎంత లేదు అనుకున్నా ఒక 50,000 నువ్వు పొద్దు దాకా ఉత్తనే ఉండొచ్చు. నీకు డెలివరీ అయినకి డెలివరీ బాయ్ ఉంటాడు. ఇప్పుడు ఎంత లేదు అనుకున్నా నువ్వు సాయంత్రం పూట అట్లా కూడా నువ్వు మనం 16,000 తీసేసినాం కానీ 16,000 ఇచ్చి సాయంత్రం పూట అంగడి వాళ్ళని పంపు. ఇది లేడీస్ కూడా చేసుకోవచ్చు అన్న. అయితే ఈ బిజినెస్లో వచ్చేసి మనకు అక్షరాల నెలకు 72,000 సంపాదించవచ్చు. 72,000ల్లో 22,000 ఖర్చులు తీసేసిన మనకు నికర ఆదాయం 50,000 మిగులుతాయి అన్న. థ్యాంక్ యూ అన్న. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న.